బాక్సాఫీస్ దగ్గర సోలో హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి సినిమా వచ్చి ఆల్మోస్ట్ 6 ఏళ్ళు అవుతుంది. 2018 టైంలో అరవింద్ సమేత సినిమా రాగా, మళ్ళీ ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నటించిన సోలో మూవీ దేవర ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం గ్రాండ్గా రిలీజ్ కాబోతూ ఉండగా, మధ్యలో రామ్ చరణ్తో కలిసి చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో వరల్డ్ వైడ్గా 182 కోట్లు పైగా బిజినెస్ చేయగా, ఎన్టీఆర్ నటించిన ప్రీవియస్ సోలో మూవీస్ అరవింద్ సమేత 91 కోట్ల రేంజ్లో బిజినెస్ సాధించగా, 6 ఏళ్లలో డబుల్ బిజినెస్ను సొంతం చేసుకున్నాడు ఇప్పుడు. ఇక ఎన్టీఆర్ నటించిన లాస్ట్ 5 సినిమాలు ఆర్ఆర్ఆర్తో కలిపి సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క ఏకంగా 876 కోట్ల మార్కును దాటేయడం విశేషమని చెప్పాలి. ఒకసారి ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీ బిజినెస్ను గమనిస్తే, జనతా గ్యారేజ్ 66 కోట్లు, జైలవకుశ 86 కోట్లు, అరవింద్ సమేత 91 కోట్లు, ఆర్ఆర్ఆర్ మూవీ మల్టీ స్టార్ 451 కోట్లు, దేవర 182 కోట్లు స్టార్ట్ అవుతుంది. ఆర్ఆర్ఆర్తో కలిపి 5 సినిమాలు టోటల్ బిజినెస్ 876.55 కోట్లు మమ్మత్ మార్క్ అందుకోగా, ఆర్ఆర్ మల్టీ స్టార్ అవడంతో ఓన్లీ సోలో హీరో మూవీస్ని గమనిస్తే లాస్ట్ 4 సినిమాల బిజినెస్ లెక్క 425.55 కోట్ల మార్కును అందుకున్నాయి. ఆర్ఆర్ఆర్ కాకుండా మిగిలిన ఓల్డ్ మూవీస్ అన్నీ 6 నుంచి 8 ఏళ్ల క్రితం సినిమాలు కాగా, వీటిలో కూడా కలిపి సోలో హీరోగా ఈ రేంజ్ను బిజినెస్ సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర దేవరా సినిమా ఏ రేంజ్లో రచ్చ చేసి కెరీర్ బెస్ట్ రికార్డును నమోదు చేస్తాడో చూడాలి.